హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి పిజ్జా. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ పిజ్జా ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక హాఫ్ టీ స్పూన్ డ్రై ఈస్ట్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసి గోరువెచ్చని నీళ్ళు 200 ml గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 10 minutes పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈస్ట్ స్టార్ట్స్ యాక్టివేటింగ్ అన్నమాట. సో ఏంటంటే ఇక్కడ ఈస్ట్ వచ్చేసి టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఈస్ట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతేనే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి, లేకపోతే చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి జల్లెడ పెట్టుకొని ఒక 2 cups మైదా వేసుకుని జల్లించుకోవాలి. 2 cups మైదా అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 250 grams మైదా యూస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ 250 grams మైదా వచ్చేసి నాకు 2 మీడియం సైజ్ పిజ్జా బేస్ వస్తుంది. జల్లించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి యాక్టివేటెడ్ ఈస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం డ్రై ఈస్ట్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 250 grams మైదాకి నాకు 200 ml వాటర్ సరిపోయిందనమాట. పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ వాటర్ క్వాంటిటీకి నాకు పిజ్జా ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నప్పుడు మీకు కనిపిస్తుంది అంటే పెద్దగా వాటర్ క్వాంటిటీ లేదు అని మీకు అనిపిస్తుంది, కానీ అది మిక్స్ చేస్తున్న కొద్దిగా మీకు అది డౌ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎక్కువ క్వాంటిటీ అనేది వాటర్ యాడ్ చేయకూడదు. సో ఇక్కడ వచ్చేసి 250 గ్రామ్స్కి 200 ml వాటర్ కరెక్ట్గా సరిపోయింది. సో అది చూసుకొని కొంచెం కొంచెం కింద మిక్స్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నారా వీడియోలో ఈ విధంగా మీకు వస్తుంది అన్నమాట. కాసేపు ఒక 10 to 15 minutes వరకు నీట్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ డౌ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఒక 10-15 minutes నీట్ చేసుకున్న తర్వాత డౌ యొక్క టెక్స్చర్ వచ్చేసి వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా ఉంటుంది, అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. ఇలా వచ్చింది అంటే పర్ఫెక్ట్ డౌ ప్రిపేర్ అయిపోయింది అని అర్థం. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని పిండికి అలాగే ప్లేట్కి కూడా అప్లై చేసుకొని పిండి ప్లేట్ లోపలికి పెట్టుకొని ఒకసారి లోపలికి టక్ చేసుకొని మూత పెట్టి 1 గంట నుంచి 2 గంటల వరకు క్లోజ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో కనిపించేటట్టు ఈ విధంగా పిండి వచ్చేసి డబుల్ సైజ్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ నేను 2 hours పెట్టాను. ఒక 2 hours తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఒకసారి పంచ్ చేసి దాని తర్వాత ఒకసారి బాగా ఒక 30 seconds వరకు నీట్ చేసుకోవాలి. ఇక్కడ నీట్ చేస్తున్నప్పుడు కొంచెం స్టిక్కీగా అనిపించవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒక 30 seconds నీట్ చేస్తున్నప్పుడు అది నార్మల్గా అవుతుంది అన్నమాట. లేదు అంటే పిండి యూస్ చేసుకోవచ్చు, జస్ట్ జల్లించుకొని నీట్ చేసుకోవచ్చు మీ కంఫర్ట్ కోసం. నేనైతే ఇక్కడ ఏ పిండి యూస్ చేయకుండా జస్ట్ నీట్ చేసాను ఒక 30 seconds. దాని తర్వాత ఈక్వల్ హాఫ్స్ కింద కట్ చేసి ఒక్కొక్క పిండిని వచ్చేసి అనదర్ 30 seconds నీట్ చేశాను. ఒక 30 seconds వరకు నీట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా ఇన్వర్ట్ డైరెక్షన్లో టక్ చేసుకోవాలి. ఈ విధంగా టక్ చేసుకొని ఒక 10 minutes వరకు లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ప్రూఫింగ్కి పెట్టుకోవాలి. ఈ లోపల చీజ్ అంతా రెడీ చేసుకుందాం. ఇప్పుడు చీజ్ వచ్చేసి చీజ్ స్లైస్ 3 చీజ్ స్లైస్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను.
ఇది మీ ఆప్షన్. ఈ విధంగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ స్లైస్ కింద పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి చీజ్ స్లైసెస్ 3 తీసుకున్నాను. మొజరీలా చీజ్ చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఫ్యూ ఒలివ్స్ కూడా తీసుకున్నాను. ఒలివ్స్ వచ్చేసి రౌండ్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే టాపింగ్స్ కోసం ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికమ్ కూడా యూస్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూసారా స్లైట్గా సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. దీన్ని ఒకసారి తీసుకొని ఒకసారి జస్ట్ ఇన్వర్ట్ డైరెక్షన్లో టక్ చేసుకొని కిచెన్ కౌంటర్ టాప్ మీద మైదా పిండి కొంచెం చల్లుకొని పిండిని దాని మీద పెట్టుకుని ఇక్కడ వచ్చేసి ఇంట్లో అవైలబిలిటీలో ఉన్న ప్లేట్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ స్పెసిఫిక్గా పిజ్జా ప్లేట్ అని ఏమీ యూస్ చేయట్లేదు. నాకు అవైలబిలిటీలో ఒక ప్లేట్ ఉంటే అది తీసుకున్నాను. ఈ పిజ్జా బేస్ వచ్చేసి మనం చపాతీకి ఎలా రోల్ చేస్తామో ఆ విధంగా ఒకసారి రోల్ చేసుకొని, కానీ తిన్నుగా అవ్వకూడదు, అలా అని థిక్గా ఉండకూడదు. మీడియం సైజులో ఒకసారి రోల్ చేసుకొని ప్లేట్ యొక్క సైజ్ ఎంత ఉందో ఆ సైజుకి సరిపోయేటట్టు రోల్ చేసుకోవాలి. ప్లేట్ వచ్చేసి ఆయిల్తో ఒకసారి గ్రీస్ చేస్తే పిజ్జా బేస్ ఈజీగా రిమూవ్ చేయడానికి అవుతుంది. తర్వాత షీట్ ట్రాన్స్ఫర్ చేసుకొని దానికి సరిపోయేటట్టు సైజు అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేసి జస్ట్ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. కంప్లీట్ సర్కిల్ కింద ఈ విధంగా రోల్ చేసుకున్నాము అంటే ఏమవుతుంది అంటే మనం పెట్టుకున్న చీజ్ టాపింగ్స్ ఇవన్నీ కుక్ చేసేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది, లోపలనే ఉండి కుక్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా కంపల్సరీగా బేస్ కార్నర్స్ అన్నీ రోల్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం రౌండ్గా పిజ్జా బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దీని మీద పిజ్జా సాస్ ఒక 4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ కంపెనీ యూస్ చేశాను. ఈ పిజ్జా సాస్ వచ్చేసి చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ అవైలబిలిటీలో నా దగ్గర ఉంది కాబట్టి అది యూస్ చేసేసాను. తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న చీజ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి కూడా టాపింగ్స్ కింద యాడ్ చేసుకొని దాని తర్వాత మొజరెల్లా చీజ్ ఇది కూడా యాడ్ చేసుకుంటా. యాక్చువల్లీ మొజరెల్లా చీజ్ యాడ్ చేస్తే పిజ్జా యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దాని తర్వాత మీకు నచ్చిన డిజైన్ ప్రకారంగా మన టాపింగ్స్ లైక్ ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో ఇవన్నీ యాడ్ చేసి మీకు నచ్చిన డిజైన్లో డెకరేట్ చేసుకోవచ్చు. డెకరేట్ చేసిన తర్వాత ఒకసారి స్లైట్గా ప్రెస్ చేయండి, ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్ చేసేటప్పుడు బయటికి రాకూడదు. సో స్లైట్ ప్రెస్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్ పిజ్జా అనేది రెడీ అయిపోయిందో. ఈ విధంగా నేను 2 మీడియం సైజ్ పిజ్జా బేసెస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక వెసల్ తీసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసి అలాగే దానిపైన ఒక స్టాండ్ కూడా పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, లిడ్ క్లోజ్ చేసుకొని. ఇది వచ్చేసి ఓవెన్లో అయినా కుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా కుక్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పిజ్జా, ఆ పిజ్జా ప్లేట్ వచ్చేసి దీని మీద ప్లేస్ చేసి ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే పిజ్జా రెడీ. చూసారా ఎంత సూపర్ పిజ్జా అనేది వచ్చిందో. ఇక్కడ వచ్చేసి నేను 2 మీడియం సైజ్ పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ పిజ్జా త్వరగా తినేసాను, ఒక ఫోటో క్లిప్పే వచ్చింది. సెకండ్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇంట్లోనే టేస్టీగా పర్ఫెక్ట్గా వేడివేడి పిజ్జా ఎలా చేసి తినాలో తెలుసుకున్నారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళ అందరికీ షేర్ చేయండి.